హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్టూరు మంచిగా ఉన్నారా? మరి నేను కూడా మంచిగా ఉన్నా. మీరు ఎట్టున్నారని చెప్పేసి లెస్నో కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మరి వీడియో రీచ్ కోసం ఒక లైక్ అయితే చేయండి. చాలా వరకు చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే ఛాన్స్ అనేది ఉంటుంది చాలా మందికి. ఇక మరి ఈ యొక్క వీడియోని మొదలుపెట్టుకున్నట్లయితే బాయ్కాట్ టర్కీ. ఈ టుర్కీని బాయ్కాట్ చేయడానికి గల కారణం ఏంటంటే మాత్రం చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక మరి ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే మాత్రం ఈ యొక్క బాయ్కాట్ ఎందుకు చేస్తున్నామంటే రీజన్ ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్. మెయిన్ రీజన్ ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్. పాకిస్తాన్కి ఎల్లవేళలా మా యొక్క సపోర్ట్ అన్నది ఈ యొక్క టుర్కీ నుండి వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే ఓపెన్గా అయితే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళకు ఆయుధాలు ఇంకొకటి ముచ్చట ఏంటంటే ఆయుధాలు కూడా సప్లై చేసిందని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుకున్నటువంటి ముచ్చట. మొన్న ఒక ప్లేన్ వచ్చింది పాకిస్తాన్కి టర్కీ నుండి, అందులో డ్రోన్స్ అవన్నీ కూడా ఇచ్చిపోయిందని చెప్పేసి అన్నాం కదా. మరి మొన్న వాడినటువంటి డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? టర్కీ నుండి వచ్చినాయి అన్నమాట. అర్థమైందా? టర్కీ నుండి వచ్చినటువంటి డ్రోన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మన మీద ఆయుధంగా వాడుతున్నటువంటి పాకిస్తాన్. డైలీ మనకి డ్రోన్స్ అనేవి వస్తున్నాయి. నిన్న కూడా మనకైతే డ్రోన్ అటాక్ అనేది జరిగింది. ఇక మరి అర్థం చేసుకోండి, మరి టర్కీని ఏ విధంగా బాయ్కాట్ చేయాలో ఆ విధంగా మనం అయితే బాయ్కాట్ చేస్తున్నాం. అక్కడ నుంచి మనం బాగా ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి ఏంటిది? యాపిల్స్ అనేవి మనం న్యూజిలాండ్కో లేకపోతే ఇంకొక దేశానికో పోయి అయితే మనం అయితే తెచ్చుకుందామని చెప్పేసి మనం అయితే చెప్తున్నాం. ఇక మరి ట్రేడ్ డిఫరెన్స్ అంటే మాత్రం ఒక 10 బిలియన్ దాకా అయితే ఉంటుంది. అది ఉన్న ఒకటే, మన దగ్గర ఎఫ్డీలు కూడా లేవని చెప్పేసి అంటున్నారు. అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి ఈ యొక్క వస్తున్నటువంటి ధోరణి. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ యొక్క టుర్కీ చాలా రకాలుగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అని చెప్పేసి వస్తున్నటువంటి ముచ్చట్లు. అంటే లైక్ మొన్న మన స్టేట్మెంట్ అంటే లైక్ ఎవరి వైపు నిల్చుంటావని అడిగినప్పుడు నా సపోర్ట్ మొత్తం కూడా పాకిస్తాన్కే అని చెప్పేసి అన్నారనమాట. ఇంకొక ముచ్చట ఏంటంటే చెప్పండి, మనమైతే స్థావరాల మీద అదేవిధంగా చూసుకుంటే మదర్సాల మీద మనం అటాక్ చేస్తే ఈ టర్కీ ఏమని చెప్పింది చెప్పన్నా? సివిలియన్స్ మీద అటాక్ చేసింది, సివిలియన్స్కి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటుందో అని చెప్పేసి అన్నదన్నమాట. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అయితే బాయ్కాట్ అంటే లైక్ అంతం చేస్తే వీళ్ళేమో ఈ యొక్క సివిలియన్స్ మీద అటాక్ చేస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక మరి ఏ విధంగా అనాలి చెప్పరు? మరి మిమ్మల్ని నాకు అర్థంగా అడుగుతున్నా. మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి నన్ను ఇట్లే చేయాల్సినది పోయి మీరు ఇట్లా మాకు ఇంత మాటలు అంటారా? ఏమనాలి రా మిమ్మల్ని? నాకు అర్థంగా అక్కడ మొత్తానికే లేకుండా చేద్దాం అని చెప్పేసి అంటే మాకు అదే కావాలి, మేము దాన్ని పట్టుకుని మా బతుకులు అని చెప్పేసి అంటారు. మీరు చిక్కు మనం ఉండకలేరా? నాకు అర్థంగా కడతాం. ఇక మరి మనం ఈ టర్కీకి సంబంధించినటువంటి టూరిజం మనకి ఇయర్లీ కనుక చూసుకున్నట్లయితే ఒక 3,000-4,000 మంది మనమైతే పోతాం. ఆ 3,000-4,000 మంది పోవడం ఎందుకు? ఆ టర్కీలోకి ఆ యొక్క ఇన్కమ్ అనేది పెట్టుడు ఎందుకు అని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నాం. ఆ ఒక మేక్ మై ట్రిప్ లేకపోతే ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టర్కీకి ఈ ఫ్లైట్ టికెట్స్ కోసం అవన్నీ కూడా క్యాన్సిల్ చేసినాయి అనమాట. ఇక మరి అర్థం చేసుకోరు బై. ఇక మరి టర్కీని ఏ విధంగా బ్యాన్ అంటే లైక్ బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి మీకే అర్థం చేసుకోవాలి. ఇక మరి కొన్ని యుద్ధ బాంబర్లు అవి అన్నీ కూడా మనకైతే ఈ పాకిస్తాన్కి ఇచ్చిందంట టర్కీ. ఈ యొక్క వార్ జరుగుతుందని చెప్పి సడన్గానే కథం వచ్చింది, అన్నీ తీసుకొచ్చాడు, వారేసింది, పోయింది టర్కీ. వేరే లెవెల్లో ఈ యొక్క టుర్కీ చేసినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక మరి టర్కీని బాయ్కాట్ చేయడంలో తప్పేం లేదని చెప్పేసి అంటే నేను 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం ఈ యొక్క టుర్కీ చేసినటువంటి పనులు ఇంత అంతా కాదు. మనం 2003 సంవత్సరంలో అక్కడ ఒక ఇన్సిడెంట్, అది ఎర్త్క్వేక్ అనేది వస్తే మనం ఆపరేషన్ దోస్తీ అనేటువంటి పేరుతో టర్కీకి ఎన్నో రకాలైనటువంటి సేవలు అనేది అందించాం. కానీ వాళ్ళు ఇప్పుడు చూసుకున్నట్లయితే ద్రోహం చేస్తున్నారు, మిత్ర ద్రోహం చేస్తున్నారు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, చూపిస్తున్నారు అన్నమాట. ఇక మరి అర్థం చేసుకోండి భయ్యో, ఈ టర్కీని ఎట్లా తిట్టాలి, ఎలా తిట్టాలి, ఏమనాలి ఇక మీకే వదిలేస్తున్నా. మరి గిసొంటి కథలు అయితే నడుస్తున్నాయి భయ్. మరి గిసొంటి కథలన్నీ నడుస్తున్నప్పుడు ఈ యొక్క టుర్కీని ఏ విధమైనటువంటి చెప్పుతను కొట్టాలి, ఎట్లా కొట్టాలి అని చెప్పేసి మీకే వదిలేస్తున్నా భయ్. అరే భయ్, మంచి చేసినోడిని సపోర్ట్ చేయాల్సింది పోయి ఆన్ ద రైటు, చెడు చేసిన ఆన్ ద రైటు, అట్లా రైట్ ఇట్లా రైట్ అని చెప్పేసి మాట్లాడుతుంటే బాయ్కాట్ చేయకుండా ఉంటారా? టూరిజంని ఫస్ట్ బాయ్కాట్ చేసింది టూరిజంని బాయ్కాట్ చేస్తే కథం బొగ్గే, ఇంకేమున్నది, ఇంకా అయిపోయినట్టే ఇక టర్కీ పని. అర్థమైందా? టర్కీ నుండి మనం ఏం లేదు తీసుకోవాల్సింది ఏమీ లేదు భయ్. 100% చెప్తున్నా. ఆ ట్రేడ్ డిఫరెన్స్ అది ఇది కూడా ఏ అవసరం కూడా లేదు మనకు. 100% చెప్తున్నా. టర్కీని కంపల్సరీ బాయ్కాట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా టర్కీ బాయ్కాట్ #టర్కీ బాయ్కాట్ అని చెప్పేసి రాయండి కింద.
మరి గట్టినే ఉండాలి, మరి మినిమం ఉండాలి. మనకి టర్కీకి మనకి ఎటువంటి సంబంధం లేకుండా చేసుకోవాలి. ఈ అమ్మ వాడు చేసినటువంటి కథలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. మరి చేసేటువంటి పత్తి గింజ మాటలు, మాట్లాడేటన్ని పత్తి గింజ మాటలు, చేసేటేమో లంగా పనులు అన్నట్టు మరి అటువంటి కథలు అయితే చేస్తుంది టర్కీ. మరి టర్కీ నుండి ఏదైనా తెచ్చుకున్నామంటే ఒక యాపిల్స్, ఇంకేం లేదు తెచ్చుకునేది. టూరిజం అని మనమైతే అక్కడికి పంపిస్తాం. ఆ టూరిజాన్ని కూడా ఇక్కడ బ్యాన్ చేసినాం, అంటే లైక్ బాయ్కాట్ చేసినాం, కథం అయిపోయింది, కథం టర్కీ పని అయిపోయినట్టే. అంతే ఉంటుంది, మరి మినిమం ఉంటుంది. మనం వీటికి పోయే కంటే యుఏఈకో లేకపోతే ఇంకొక దానికి పోతే అక్కడ మనం మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనమైతే రెవెన్యూ పెంచినట్లయితే, అంటే లైక్ వాటికి ఆదాయాన్ని టూరిజం ద్వారా పెంచినట్లయితే ఇంకా మంచిది. అమ్మాయి ఒక దిక్మాల దేశాలకు పోయి అట్లా ఎడిట్ చేయడం అనేది చాలా తప్పు. 100% చెప్తున్నాం. మన మిత్ర దేశాలకు పోయి ఏదైనా ఒకటి మంచి చేస్తే అది వేరు. మిత్ర దేశానికి ఆన్ దేశానికి పోయి కూడా మనమైతే ఇట్లా అట్లా అని చేస్తే ఎవరికి ఉపయోగం పోయి నాకు అర్థంగా కడుగుతా. మనం అక్కడ పైసలు పెట్టుడు, మనం అక్కడ అడ్జస్టుడు ఎందుకు నాకు అర్థంగా కడుగుతా. చెప్పురు పోయి మీరు చెప్పురు. ఈ టూరిజంని చాలా వరకు బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది టర్కీకి. మరి ఇక యాపిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక ట్రేడ్ అది ఇది అని అంటే మాత్రం యాపిల్స్ మనం ఇంకొక దేశాల నుంచి వెళ్ళి కొనుక్కోవచ్చు, న్యూజిలాండ్ నుంచి అయితే మనం కొనుక్కోవచ్చు, అక్కడ నుంచి కొనుక్కుందాం అని చెప్పేసి అంటున్నారు మనోళ్ళు. మరి ఈ యొక్క విషయం మీద మీరేమంటారు? ఈ యొక్క టర్కీని బాయ్కాట్ చేయాలా వద్దా? బాయ్కాట్ నన్ను అడిగితే మాత్రం కంపల్సరీ బాయ్కాట్ చేయాల్సిందే బై. టర్కీని ఎట్లా చేసైనా సరే ఇండియాలో టర్కీకి సంబంధించిన ఎంబసీ కూడా లేకుండా చేసుకోవాలి. అంతే ఉంటుంది కదా. మరి వాళ్ళేమో లాభపడాలంట, మనమేమో అన్ని దాడులనే ఎదుర్కోవాలంట. మరి గట్లెట్లుంటే అట్లా చెప్పి నాకు అర్థం కాకూడదు. నీకోనా ఏం నాకోనా ఏమో నాకు అర్థం కాకూడదా? నువ్వు చేసేటవాడు పత్తి గింజ ముచ్చట్లకు అన్నిటికీ కూడా మేమైతే సపోర్ట్ చేయాలా? ఎట్లా సపోర్ట్ చేస్తాం పోయి నాకు అర్థం కాకూడదా? ఇప్పుడు స్థావరాల మీద దాడి చేస్తామంటే వాళ్ళు ఏం చెప్పిర్రు? సివిలియన్స్ మీద దాడి చేసినాం అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారు. మరి అర్థం చేసుకోండి బైగా, మీకే వదిలేస్తున్నా. ఇక మరి టర్కీ చేసినటువంటి పని ఎట్లున్నా అని చెప్పేసి మీకే వదిలేస్తున్నా. కొందరు అంటారు కదా టర్కీ అతి ఇట్లా అట్లా అని చెప్పేసి, కొంతమంది అంటారు కదా. మరి డ్రోన్లు పంపించింది కదా మరి టర్కీ, వాటికి ఏమంటారు? మరి సమాధానం ఏం చెప్తారు? మరి ఇప్పుడు మన మీదే కదా దాడి చేస్తుంది డ్రోన్లతోని. మరి చెప్పురు బై, సమాధానం చెప్పురు బై. ఇప్పుడు ఏం మాట్లాడరు బై? కొందరు అంటారు కదా యాపిల్స్ అవి ఇవి అంటారు కదా. మరి ఇప్పుడు చేసినటువంటి దందా ఏంది, ఇప్పుడు చేసినటువంటి కథనాలు ఏంది? ఆ ఒక్క దేశం నుండి తీసుకోకపోతే అయిపోయా, సింపుల్. వేరే దేశం నుంచి తీసుకోవచ్చు, కాస్త డబ్బులు ఎక్కువ అయితే కావచ్చు మా అంటే, అంతే కదా. అంతకు మించి ఏం కాదు కదా. ఇప్పుడే 200 ఉన్నది, అప్పుడు ఒక 250 అవుతాయి కావచ్చు. ఇట్లనే కొంటూనే ఉంటారు. నిత్యావసర వస్తువులలో ఎప్పుడు అది కొంటూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు, అది నడుస్తూనే ఉంటుంది. కానీ అంతేగాని దాన్ని మాత్రం మొత్తానికి కూడకుండా ఉండదు కదా. అట్లున్నది కథ. మరి ఈ టర్కీ నుండి ఎటువంటి ఉపయోగం లేదు బై, నాకు 100% చెప్తున్నా. మన ఇండియాకి టర్కీ మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎవరి ట్రేడ్ అంటావా? ట్రేడ్ 1 బిలియన్ 10 బిలియన్ ఉన్నా, ఇంకొక 20 బిలియన్ ఉన్నా, ఎట్లున్నా కానీ టర్కీకి మనకి ఏ సంబంధం లేదు. ఎఫ్డీలు కూడా లేవంట. మరి ఎఫ్డీలు కూడా లేనప్పుడు మరి దిక్కుమల్ల దేశాన్ని ఉంచుకోవాలా వద్దా? మరి అవసరం లేదు కదా మరి ఆ దిక్కుమల్ల దేశానికి మనకు సంబంధం ఎందుకు నాకు అర్థం కాగలుగుతా. విత్తదోహం చేసేటటువంటి ఈ యొక్క టర్కీని ఏం చేద్దామంటారు? బాయ్కాట్ చేయాలన్నా వద్దా? మరి బాయ్కాట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. ఒక బాయ్కాట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ టూరిజంకి ఎవరైతే పోదామనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకోండి. మేక్ పై ట్రిప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీసే ఆ ఒక టర్కీకి సంబంధించినటువంటి ఏవైతే ప్లేన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, హోటల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆపేసినాయి. మరి మీరు కూడా ఈ యొక్క అవేర్నెస్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. టర్కీని కంప్లీట్గా బ్యాన్ చేసి పరిస్థితి సరిపోతుంది మన ఇండియాలో. వాళ్ళ ఎంబసీ మొత్తం ఏం లేకుండా సర్దుకొని బోర్రాబాయ్ అంటే మస్తు ఉంటుంది. 100% చెప్తున్నా. కానీ ఎప్పుడో ఒకసారి మనకైతే ఉపయోగపడుతుంది కదా అట్లా ఇట్లా అంటే మాత్రం మనం ఏం చేస్తాం? మరి వాళ్ళు చేసే కదా గట్లా ఉన్నది. మరి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అంటే మాత్రం మనం ఏం చేస్తాం చెప్పరు? మన ఎనిమికి సపోర్ట్ చేస్తా అంటే మన దగ్గర పెట్టుకున్నాం ఎందుకు అవసరమా? చెప్పురు బై, నిజం చెప్పురు బై. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, మంచి చేస్తే స్టేట్ ఎదురైంది అన్నట్టు ఈ టర్కీ చేసేటువంటి పని గట్ల ఉన్నది మరి కథ. మరి ఈ యొక్క అంశం మీద మీరేమంటారు? టర్కీ బాయ్కాట్ చేయడాన్ని మీరేమంటారు అని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ అయితే చేసేసండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా మనం టర్కీ మీద అని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏ విధమైనటువంటి యాక్షన్, దాన్ని మొత్తమే లేకుండా చేస్తే మంచుకుంటుందా, ఇంకోటి అంటే మంచుకుంటుందా అని చెప్పేసి కూడా కింద కామెంట్ అయితే చేయండి. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న బెల్ ఐకాన్ ఆల్ మీద టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యు ఇన్ ది నెక్స్ట్. బాయ్.